వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాట్లాడుతున్నాను, శ్రవణ్ కుమార్. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అంబేద్కర్ గారికి చాలా గొప్పగా గౌరవించారు, వర్ధంతులు గాని జన్మదిన కార్యక్రమాలు గాని అని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు విన్నాము. దానిపైన మీ స్పందన గురించి, అసలు ఈ ప్రభుత్వం ఎలా ఉంది, అప్పుడు ఎలా జరుగుతుంది అనే. ఇప్పుడు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు, ప్రపంచంలో మేధావి అన్ని దేశాలతో పాటు అసలు మన దేశంలో అంబేద్కర్ పుట్టడమే మన అదృష్టం. అట్లాంటిది ఆయన వర్ధంతి కనీసానికి అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 126 అడుగుల విగ్రహం పెట్టించి ఎంతో గౌరవించినటువంటి అప్పటి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పటి ప్రభుత్వం కనీసానికి ఒక పూలమాల, అట్లీస్ట్ ఆయన గౌరవించి పక్క పెడితే ఒక పూలమాల వేసి సత్కరించేటువంటి విలువలేనటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సరే, ఆయన వేరే అనుకుందాం. ఇక్కడ మన దళిత నాయకులు ఉంటారు, ఉప ముఖ్యమంత్రులని, మంత్రులని, వీళ్ళందరూ ఉంటారు. కనీసానికి వాళ్ళన్న పోయి మన నాయకుడు, మన దేవుడు అంబేద్కర్, ఆయనకు ఒక దండేసి నివాళులు అర్పించాలి. కనీసానికి ఈ రోజు వర్ధంతి పోయి చేయాలనేటువంటి మినిమం నాలెడ్జ్ లేనటువంటి ప్రభుత్వం, చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం అంబేద్కర్ ని ఇట్లా అవమానపరచడం మాత్రం మా దళిత జాతులు అందరం కూడా ఎలా బాధపడుతున్నాం. అంటే ఇప్పుడు మరి అప్పుడు కేసీఆర్ ఉన్న టైంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని కూడా అవమానించాడు కదా, మరి ఆ విషయాలను మీరు ఎట్లా మర్చిపోయారు? ఇప్పుడు ఏం అవమానించాడు సార్? ఇంకా పార్లమెంట్ కు పేరు పెట్టు అన్నాడు ఆయన. అంబేద్కర్ కు అసలు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినంత గౌరవం ఏ రాష్ట్రం కూడా ఇవ్వలే. 100%, 100% అంబేద్కర్ ని గౌరవించినటువంటి పెద్ద మనిషి ఎవరంటే కేసీఆర్ గారే. రాజ్యాంగాన్ని మార్చి రాయలే, రాజ్యాంగం అని చెప్పి రాజ్యాంగాన్ని కూడా అవమానించిన సందర్భాలు ఉన్నాయి కదా. రాజ్యాంగాన్ని మార్చమని ఎప్పుడు అనలే, అది కల్పితము. కానీ కొన్ని సవరణలు చేయాలన్నాడు. కొన్ని సవరణలు చేయాలని అవి కూడా క్లియర్ అయిపోయాడు. అప్పుడు ఉన్నటువంటి ఎస్సీ పాపులేషన్ ప్రకారంగా అప్పుడు రిజర్వేషన్ ఉండే, కొంత మార్పులు చేయాలి, వాళ్ళ రిజర్వేషన్ పెంచాలని, ఇట్లా కొన్ని మార్పులు చేయాలని తప్ప సవరించి రాజ్యాంగాన్ని తిరగరాయాలి లేదా రాజ్యాంగాన్ని మార్చాలనలే, కొన్ని సవరణలు చేయాలని మాత్రమే చెప్పడం జరిగింది. కరీంనగర్ జిల్లా కార్యాలయం వద్ద దుర్గం మారుతి అడ్వకేట్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములలో జరిగిన అనేక అవకతవకలు గ్రామ పంచాయతీగా ఉన్న నాటి నుండి మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత 1002 ఇంటి నంబర్ను సంబంధిత రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా విచారణ చేసి కలెక్టర్ ఆదేశాల మేరకు రద్దుపరచడం జరిగినది. అట్టి వివరాలు మరియు 1002 ఇంటి నంబర్ లిస్టులను ఇవ్వవలసిందిగా సమాచార హక్కు చట్టం ద్వారా కలెక్టర్ కార్యాలయం నందు అడుగగా వారు మున్సిపల్ కార్యాలయానికి పంపగా నెలలు గడిచినా కూడా అధికారులు స్పందించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ను కలవగా వారు డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొయినుద్దీన్ కు సంబంధించిన వివరాలు ఇవ్వాల్సిందిగా తెలిపినప్పటికీ డిప్యూటీ కమిషనర్ ఉద్దేశపూర్వకంగా అమర్యాదగా ప్రవర్తించారని, ఒకసారి సమాచారం పంపించడం జరిగిందని అంటున్నారని, మరొకరు ఆఫీస్కు వచ్చి తీసుకోవాలని అంటున్నారని, వస్తే ఆఫీసులో ఎవరు ఉండడం లేదని, అసలు మున్సిపల్ కార్యాలయంలో ఎవరు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో ఎవరికీ తెలియడం లేదని, ఇప్పటికైనా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, అలాగే తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు ఇప్పుడు మేడం గారు ఫోన్ చేస్తే ఏం చెప్తున్నారంటే, నేను ఆరోగ్యంతో మాట్లాడుతూ ఆగండి అంటే, ఉండమంటారా పొమ్మంటారా మేడం అంటే చెప్పాను, ఇక్కడ తప్పు జరిగిందండి, అలా ఇవ్వకూడదు, నేను చదువుకున్న వ్యక్తిని, అట్లా మీరు తప్పుగా సంతకం పెట్టలేను, కరెక్ట్గా రాయండి అని చెప్పాను. సరే అన్నాను. 60 ఎవరు, ఈయనేవారు, అయినేవారు, వీళ్ళకి ఎవడు పని నాకేం అర్థం కావాలి. కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, పట్టణం కరీంనగర్. ఈ కరీంనగర్లో గత 2019 నుంచి మొన్న ఈ యొక్క కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ముగిసే వరకు 60 డివిజన్లు ఉండేవి.
రాష్ట్ర ప్రభుత్వము గత కొన్ని నెలల క్రితము దీన్ని 66 డివిజన్లుగా చేసేటువంటి పరిస్థితిని చెప్పినట్టుగా వార్తాపత్రికల్లో మనం చూడడం జరిగింది. విషయానికి వచ్చేసరికి మాది రేకుర్తి గ్రామం, కొత్తపల్లి మండలం, కరీంనగర్ పట్టణ పరిధి. రేకుర్తిలో 230 సర్వే నంబర్లు ఉంటాయి. అందులో ప్రభుత్వం పట్టా భూములు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రభుత్వ భూముల్లో గతంలో అక్కడ గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ నేత కానీ ఎస్సీ మాదిగ కులస్తులకు సంబంధించినటువంటి భూములు అప్పటి దివంగత నేత గౌరవనీయులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 చట్టాన్ని సవరణ చేస్తూ పేద ప్రజలకు నిరుపేదలకు ఇల్లు కట్టించడం కొరకు అమ్మినట్టుగా కొన్నటువంటి రికార్డు పరిశీలించి మరి భూములను ఇందిరమ్మ ఇల్లు కట్టించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 2007 సంవత్సరంలో రేకుర్తిలో అనేక భూములను ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకొని మరి ఆ భూముల్లో కొంత భాగంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరిగింది వాస్తవం. అయితే ఇంకా మెజారిటీ ప్రభుత్వ భూములు అక్కడ మిగిలిపోయి ఉండేవి. అవన్నీ కూడా మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారు, మరి జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, కొత్తపల్లి మండల తహసీల్దార్ గారు, ఆ యొక్క జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఆ భూములను రక్షించవలసి ఉండేను. కానీ అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే ప్రభుత్వ భూముల్లో అనేక అవకతవకలు గ్రామ పంచాయతీ స్టార్టింగ్ నుండి మరి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత మున్సిపాలిటీ పరిధిలో 1002 హౌస్ నంబర్లు అక్కడ అవకతవకలు జరిగినట్లుగా మరి సంబంధిత రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, మరి సంబంధిత అధికారులంతా కూడా సంయుక్తంగా విచారణ చేయమని గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడ విచారణ చేసి మరి ప్రభుత్వానికి ఒక రిపోర్టు సమర్పించినట్లుగా వార్తాపత్రికల్లో వచ్చింది అనేకసార్లు. జగిత్యాల జిల్లా కోరుట్లలోని కల్లూరు రోడ్డుపై ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న ఏఎన్ స్పెషల్ పోహా పాయింట్ వద్ద ఈరోజు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సాధారణ ప్రజల మాదిరిగానే స్థానిక నాయకులతో కలిసి అటుకులు తింటూ ప్రజల్లో మమేకమయ్యారు. రోజు రాజకీయ కార్యక్రమాలతో వ్యస్తుడిగా ఉన్నప్పటికీ ప్రజల మధ్యకు వచ్చి వారితో మాట్లాడే ఆయన తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. చిన్న చిన్న దుకాణాల్లోకి వెళ్లి వారి పరిస్థితిని తెలుసుకోవడం ద్వారా ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో మరోసారి చాటి చెప్పారు. పలకలూరు రోడ్డులో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించి మొప్పిరి సుబ్బారావు అనే వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది. అతని వద్ద నుండి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సుబ్బారావు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గంజాయి అమ్మితే డబ్బులు ఎక్కువగా వస్తూ ఉండడంతో గంజాయి ఒరిస్సా నుండి తెచ్చి విక్రయిస్తున్నాడు. నిందితుడికి సహాయం చేస్తున్న మరియు గంజాయి వినియోగిస్తున్న మరో 7గురిని కూడా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో 5గురిపై హత్యాయత్నం మరియు హత్యా కేసులలో రౌడీ షీట్లు తెరవబడి ఉన్నాయి. నిందితుడికి గంజాయి సేవించే అలవాటు ఉండడంతో అతను సేవించడానికి తెచ్చుకొని దానిలో కొంత భాగం గంజాయి బయట వ్యక్తులకు అమ్ముతున్నాడు. గంజాయి మొత్తాన్ని ఒరిస్సాలోని ఆల్సందపూర్ అనే చోట నుండి కిలో 2000 రూపాయలకు కొనుగోలు చేశాడని తెలిపాడు. రెడ్డి కాలేజ్ ఏదైతే మిర్చియార్డ్ వెనుకన అబాండెండ్ రెడ్డి కాలేజ్ ఉందో ఆ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్జ్యూమ్ చేస్తూ నాకు రైడ్కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ అండ్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసింది ఏంటంటే ఫార్వర్డ్ లింకేజ్లో ఈ పర్టికులర్ కేసులో 11 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ 11 మందిలో 7గురిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది.
మిగిలిన నలుగురిని ఈ రోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే బ్యాక్వర్డ్ లింకేజ్లో నలుగురు కన్స్యూమర్స్ కమ్ పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా. వీళ్ళందరూ కూడా దే హావ్ బీన్ ట్రేస్డ్ బ్యాక్ టు లంబసింగి, అరకు వ్యాలీ కానీ లేదంటే ఒరిస్సాలో ఉన్న బరంపూర్ ఏరియాకి కానీ వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ లింకేజ్లో ట్రేస్ బ్యాక్ అయ్యారు. ఈ విషయస్ సర్కిల్ ఏదైతే ఉందో 15 మంది చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమైంది. ఫార్వర్డ్ లింకేజ్లో 4, బ్యాక్వర్డ్ లింకేజ్లో 11 మంది. వీళ్ళల్లో ఒక 5 మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ NDPS కేసెస్ కూడా ఉన్నాయి. గుంటూరు టౌన్లో కొన్ని ఉన్నాయి, అలానే మారేడుమిల్లి లో కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో 5 ముప్పిరి సుబ్బారావు కావచ్చు, షఫీ, షారీఫ్, వెంకటేష్, అలానే హర్షవర్ధన్, ఈ 5 మీద ప్రీవియస్ NDPS కేస్ హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. వీళ్ళలో 2 రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. సో క్రైమ్కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ కేసులో మాకు అర్థమైంది. అలానే ఇంటాక్ట్ 3 kilos ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుని మేము ఎనీ అదర్ కేసు లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ని, చైన్ని బ్రేక్ చేయడం జరిగింది. సో అందుకనే ఈ పర్టికులర్ కేసులో 15 మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం కూడా జరిగింది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేడు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపడుతూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పలువురు ముఖ్య నేతలు హాజరైనారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన గుణాల రజిత రామాగౌడ్ ఇండిపెండెంట్ గా ముత్యంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి గుణాల రజిత రామాగౌడ్ అను నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నానని, మమ్మల్ని గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నామని అన్నారు. హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గున్నాల రజిత రామాగౌడ్లను గెలిపించగలరని ప్రార్థిస్తున్నామన్నారు. గున్నాల రజిత రామగౌడ్ అని నేను ముత్యంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గ్రామ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజా అవసరాలు ఏవైనా తీరుస్తానని, గతంలో నా యొక్క భర్త గున్నాల రామగౌడ్ గ్రామ ఉప సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని గ్రామ ప్రజలందరికీ మాట ఇస్తున్నాను. గ్రామ బ్యాగ్ గుర్తు ఓటేసి గెలిపించండి దయచేసి.
మా భార్య గున్నాల రజిత ఇండిపెండెంట్ అభ్యర్థిగా ముత్యంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసింది. ఆమెకు మద్దతుగా గ్రామంలో తిరుగుతున్నాము. ఇప్పుడు ప్రజా అవసరాలు, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్యం అన్ని వేళలా వీటిని చేపడుతూ మిగతా డ్రైనేజీలు, సీసీ రోడ్లు ప్రభుత్వం నుంచి కొట్లాడి తీసుకొచ్చి చేపించడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మమ్మల్ని గెలిపించి మీ యొక్క సేవకుడిగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గెలిపించి సేవ చేయించుకోండి గ్రామ ప్రజలందరినీ విన్నవించుకుంటున్నాము. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరే విధంగా ముందుంటామని, ప్రతి అర్హుడికి చేరే విధంగా ఒక వారధిగా పనిచేస్తామని అందరికీ మాట ఇస్తున్నాం. ప్రజలందరికీ దయచేసి బ్యాగు గుర్తుపై ఓటేసి గెలిపించగలరని మా యొక్క మనవి. హుజూరాబాద్లో అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమిటీ చైర్మన్ మారేపల్లి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కలవల మల్లయ్యతో పాటు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ, అంబేద్కర్ దేశానికి సమాన హక్కులు, ప్రజాస్వామ్య రాజ్యాంగం అందించిన మహానుభావుడని, ఆయన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం కొనసాగిద్దాం 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 ఎస్సీ ఎస్టీ ఎస్టీ మైనారిటీల ఐక్యత ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం, పీడిత వర్గాల హక్కుల కోసం తన జీవితాంతం కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల, అన్ని ప్రజా సంఘాల, అన్ని దళిత సంఘాల, ప్రజాస్వామ్యందరూ ఇలా అంబేద్కర్ కోళ్ళ వద్ద కలుసుకొని వారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. అదే సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఇలా భారత రాజ్యాంగం లేకుండా కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని తిప్పుకోవడానికి మేమందరం మళ్ళీ ఒకసారి సంక్రమితమై అంబేద్కర్ ఏదైతే ఏ ప్రజల కోసం అయితే పనిచేసిందో ఆయన ఆశయాలను కొనసాగించడానికి పునరుద్ధరించమని సందర్భంగా మేమందరం తెలియపరచడం. మైనార్టీల ఆరాధ్యమైనటువంటి అంబేద్కర్ గారి వర్ధంతి, ఈ వర్ధంతి రోజున అన్ని పార్టీలకు సంబంధం లేకుండా
మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని ఇలా వర్గాన్ని అన్ని వర్గాలు తీసుకోవడం చాలా సంతోషం. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అన్ని వర్గాలకు ఉన్నది. మనకు ఈ ఏదైతే కొన్ని శక్తులు రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పి ఏదైతే చేస్తున్నో ఆ కుట్రను మనందరం కూడా ఖండించాలని చెప్పి సవరంగా మనం చేస్తూ ఈ ఐక్యత ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా. జై అంబేద్కర్. పోతారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా చెల్లా రమేష్ టీవీ రిమోట్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పోతారం గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు. పాల్వంచ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లా రమేష్ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇంటింటా ప్రచారం చేస్తూ మీ అమూల్యమైన ఓటు టీవీ రిమోట్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు. రమేష్ను పోతారం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మా గ్రామంలో స్ట్రీట్ లైట్ కానీ, డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, గుళ్ళు లేవు మా ఊర్లో, గుళ్ళు కానీ అన్నీ చేపిస్తానని గెలిచినాక అన్నీ చేపిస్తానని మనవి చేస్తున్నాను. ఇంకా ఏదైనా చేపిస్తానని మనవి చేస్తున్నాను. నా గుర్తు టీవీ రిమోటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని మనవి చేస్తున్నాను. ఇది నా యొక్క విన్నపం. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. టీవీ అనుకుంటే షబ్బిరెల్లి సార్ గారిని మన గ్రామానికి తోలుకొచ్చి ఇంకా ఏమి పనులున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను షబ్బిరెల్లి సార్ను తోలుకొచ్చి ఇంకా అభివృద్ధి చేయగలను. నాది టీవీ రిమోట్ గుర్తు. దయచేసి నన్ను భారీ మెజారిటీ తోటి గెలిపించగలరని మనవి చేస్తున్నాను. మా ఊరు అభ్యర్థి చెల్లా రమేష్ గారిని పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిని కాబట్టి మా ఊర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాగానే. అవన్నీ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, గుళ్ళు లేవు, స్కూల్కి వస్తే స్కూల్ లేవు, అవారి కూడా లేదు. ప్రతి ఒక్కటి సర్పంచ్గా గెలిచినాక షబ్బీర్ సార్తో మాట్లాడి, మేము గట్టిగా మాట్లాడి నిధులు తీసుకొచ్చి సార్తో మాట్లాడి ఊరు డెవలప్ చేస్తామని మనం చేస్తున్నాము. నేను చెప్పేది ఏంటంటే, మన చల్లా రమేష్ గారిని బలపరిచినాం కాబట్టి చల్లా రమేష్ని గెలిపించుకుంటే మనకు నిధులు వస్తాయి, మనం భారీ మెజార్టీతో గెలిపిద్దామని కోరుచున్నాను ఊరు గ్రామ ప్రజలందరికీ. గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో పోతారం గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేసి మనం నిధులు డెవలప్ చేసుకోవాలని కోరుచున్నాను. అందరు ఆశీర్వాదం ఇవ్వాలా, ఓట్లేసి గెలిపించాలి పోతారం గ్రామ ప్రజలు.